హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, విజయ్ ఘాట్ అని ఎవరి సమాధికి పేరు? ఆన్సర్ ఏ, లాల్ బహదూర్ శాస్త్రి. వివరణ చూస్తే భారతదేశ రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి సమాధికి విజయ్ ఘాట్ అని పేరు. న్యూఢిల్లీలో ఉన్న ఈ సమాధి భారతదేశానికి ప్రియమైన నాయకుల్లో ఒకరికి గుర్తుగా నిలుస్తుంది. నెక్స్ట్, శబ్దాలను అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు? ఎకోస్టిక్స్. వివరణ చూస్తే శబ్దాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని శబ్దశాస్త్రం లేదా ఎకోస్టిక్స్ అంటారు. ధ్వనిగమనం, గ్రహణం, భౌతిక విషయాలు, గమన వేగం, ఒత్తిడి స్థాయి వంటి విషయాలను శబ్దశాస్త్రంలో అధ్యయనిస్తారు. నెక్స్ట్, ఏ యుగంలో మానవుడు స్థిర నివాసాన్ని ఏర్పరచుకొని జీవించడం ప్రారంభించాడు? ఆన్సర్ బి, నవీన శిలాయుగం. నవీన శిలాయుగం అనేది 10,200 BC సంవత్సరముల పూర్వం ప్రపంచంలోనే మధ్య తూర్పు ప్రాంతాలు మరియు తర్వాత మిగతా ప్రదేశాల్లో విస్తరించింది. ఇది మానవ సంకేత జీవితంలో ఒక మలుపు. నవీన శిలాయుగం 4500 అండ్ 2000 BC సంవత్సరముల క్రితం ముగిసింది. నెక్స్ట్, కోడిగుడ్డు తెల్లసొనలో ఉండే ప్రోటీన్ ఏమిటి? ఆన్సర్ బి, అల్బుమిన్. వివరణ చూస్తే కోడిగుడ్డు తెల్లసొనలో అనేక రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి అధిక నాణ్యత గల ప్రోటీన్గా పరిగణించబడతాయి. నెక్స్ట్, జాతీయ వారసత్వ జంతువు ఏది? ఆన్సర్ సి, ఏనుగు. భారతదేశ జాతీయ వారసత్వ జంతువు ఏనుగు. భారతీయ సంస్కృతి చరిత్రలో ఏనుగుకు ముఖ్యమైన స్థానం ఉంది. ఏనుగును శక్తి, జ్ఞానం, బలం యొక్క చిహ్నంగా గౌరవిస్తారు. Thank you for watching this video. Thank you.